ఒక ముస్లిం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బూటు విసురుతూ ఇస్లాం కోసం చేశాను అని అరిస్తే ఏమయ్యేది? అతడు ఇప్పటికే ఉపా కింద అరెస్ట్ అయ్యేవాడు. బెయిల్ లేకుండా, విచారణ లేకుండా దేశద్రోహి అనే ముద్రతో మీడియా నిందల వర్షం కురిపించేది. కానీ అదే చర్యను ఒక హిందూ మతానికి చెందిన వ్యక్తి సనాతన ధర్మం కోసం చేశాడని చెబితే అతడిని మీడియా చుట్టూ కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు తీసుకుంటుంది. చట్టం ముందు అందరూ సమానమని మన రాజ్యాంగం చెబుతుంది. కానీ వాస్తవంలో మతం ఆధారంగా న్యాయం మారిపోతుందా? భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ సమాన న్యాయం హామీ ఉంది. కానీ అది పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోయిందా? అదే చర్య ఒకరికి అతివాదం, ఇంకొకరికి భక్తి ప్రేరణగా మారిపోతే అది చట్టం కాదు, రాజకీయ సౌకర్యం. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయటం ఒక తీవ్రమైన నేరం. పలు సెక్షన్లు వర్తిస్తాయి. కానీ ఇక్కడ ప్రశ్న చట్టం ఏమంటుందో కాదు, ఎవరిపై అది అమలవుతుందో అనేదే అసలు ప్రశ్న.